ఆఫర్ తీసుకుని వచ్చిందా? ఆఫర్ ఇచ్చి వచ్చింది. కాకపోతే ఆ ఆఫర్ని బీజేపీ తీసుకుంటానందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఏంటి ఆఫర్ అది? అదే ఎవరి లెక్కలు అలాకున్నాయి. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారు, ఇద్దరికి కలిపి జనసేనను బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ సీట్లను ఒక 6-8 ఎంపీ సీట్లు ఇస్తానన్నారు అన్నటువంటి. వాస్తవంగా నాకున్న అవగాహన మేరకు అయితే గతానికంటే ఎక్కువ అడుగుతుంది కానీ తక్కువ అడగదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు బీజేపీ కావాల్సి వచ్చింది, దాని వలన మేము గెలుస్తామని కదా. ఇప్పుడు లేకపోతే గెలవలేమనినే కదా. ఇంకొకటి సెంట్రల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనినే కదా. ఆ పాజిటివ్ పాయింట్ అడ్డు పెట్టుకునినే ఇక్కడ గెలవాలి. ఇప్పుడు 100కి ఈవెన్ నిన్న ఇండియా టుడే సర్వేలో వీటిట్లో కూడా తేలింది ఎంత, 45 ఆరేంజే కదా. వీళ్ళకి 47 అనుకుంటే ఇచ్చింది అంతే కదా. అది కూడా విత్ జనసేన లెక్కలు. అంటే అక్కడ పూర్తి ఏది నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కాదు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో 45-46 ఉన్నారు. ఈ 46 ఎట్లాగొచ్చింది, వాళ్ళతో కలిస్తే బీజేపీ నిన్ను జనసేన కలిస్తే ఇప్పుడు దాదాపుగా అదే కాన్సెప్ట్ అవుతుంది. అంటే ఏదో 50%, 55% అనేటువంటి సిచ్యుయేషన్ లేదు. ఇలాంటి దశలో బీజేపీ పట్ల పాజిటివ్ ఉంది. అయితే బీజేపీ